కిలకిలమని కళావరు రాణి ఘలు ఘలుమని కథా కళి కాని కళ్ళల్లేని కళ్ళల్లోని కవ్వింతల్ని హరు అని చల్ మోహనంగా సుఖాలకు బోణి చలిగిలి అన్ని పోలోమని పోని సిగ్గెలేని సింగారాన్ని చింతించని చల్లు హని. సినిమాకి వెళ్దాం రండి. నెల రోజులు ఆగితే అదే సినిమా మన ఇంట్లో ఉన్న టీవీలో వస్తుంది. అప్పుడు మన సోఫా మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇష్టమైంది వండుకుంటూ తింటూ అనుభవించు రాజా అనుకుంటే అదే సినిమాని చూడొచ్చు. ఏదైనా సినిమాకి తీసుకెళ్ళమంటే చాలు, నేను రోజులాగా అదే సినిమా టీవీలో వేస్తారు కదా అంటావు. అసలు నేను బయట ప్రపంచం చూడొద్దా? ఏముంది బయట ప్రపంచంలో? దుమ్ము ధూళి కాలుష్యం తప్ప ఏమీ లేదే. ఇలా చెప్పి నా జీవితాన్ని కాలుష్యం చేసావు నువ్వు. ఆగు, ఎన్ని రోజులు మేడం ఇలా 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 తిప్పుతూ ఉంటావు? ఏదైనా డాక్టర్ చూపించుకోవచ్చు కదా. డాక్టర్ చూపించుకునేంత పెద్ద ప్రాబ్లం ఏం కాదులే ఇది. ఏ రోజు నా మాట చచ్చావు కనుక నువ్వు తీసుకొని రాపో. సచ్చినోడా మాట్లాడరు 100 మాట్లాడుతుంది. ఏంటి న్యూస్? ఏంటమ్మా మా ఇంట్లో కొత్తగా పని జాయిన్ అయ్యావా? అవునయ్య గారు. ఏం పేరమ్మా నీ పేరు? రంగమ్మయ్య గారు. రంగమ్మ, మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన లేడయ్యా. సంవత్సరం కిందట ఏదో సచ్చిన నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయ్యో అవునా? అయ్యో అంటూ సైగ చేస్తాడేంటి వీడు? ఇంత చిన్న వయసులో నీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది రంగమ్మ. నువ్వేం భయపడకు. నీకేం ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, నేను నీకున్నాను రంగమ్మ. వీడు బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను కిచెన్ లో పని చేస్తాను అమ్మగారు ముందు. రంగమ్మ కిచెన్ లో కాదు రంగమ్మ, ముందు బాత్రూమ్ లో పనిచే. బాత్రూమ్ లో పిలిచేదాకా వచ్చాడంటే ఎవరు చాలా దూరం వచ్చిందమ్మా. నేను ఎమ్మట మా అమ్మగారికి చెప్తా, అమ్మగారు ఒకసారి బయటికి రండి. ఏమైంది రంగమ్మా? చూడండి అమ్మగారు, నేను ఒంటరిగా నా పని నేను చేసుకుంటుంటా. అయ్యగారు ఇలా ఇలా లోపలికి రమ్మని సైకి చేస్తున్నాడు. అమ్మగారు ఏడ్చావులే. మీ అయ్యగారికి యాక్సిడెంట్ అయి మెల్లో ఉన్నారో అడ్డం తిరిగింది. అప్పటి నుంచి అడ్డ తల ఇలా 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 అంటూ ఉంటాడు. అవునా? అయ్యగారు చేసింది ఆ సైకిల్ కాదా? ఆ సైకిల్ కాదా? నువ్వు అంత సంతోషపడక్కర్లేదు. ఆ సైకిల్ ఏం కాదు, ఇంట్లోకి పని చేసుకో. సార్ ఎవరు ఇంట్లో? ఎవరు లేరా? ఎవరు? కేబుల్ బిల్ సార్. ఎంత? 300. 100 రూపాయలు తెలుగు పెంచేశారా? ఇదిగో. డబ్బులు చేతిలో పెట్టి లోపల రమ్మని సైకిల్ చేస్తున్నాడు. ఏ ఊరు మీది? విజయవాడ సార్. మాది విజయవాడే. ఒకే ఊరైతే కూర్చోమంటారు, టీ ఇస్తారు. వీడేంటి సైకిల్ చేసి లోపల రమ్మంటున్నాడు? పెళ్ళైందా నీకు? ఇంకా కాలేదు సార్. ఎంత నీ వయసు? 25. లేత వయసు వాడివే. ఒక్క మగాడు ఇంకో మగాడిని ఇలా సైకిల్ చేసి పిలవకూడదు సార్, సృష్టికి విరుద్ధం సార్. ఎవరా నీ సైకిల్ చేసి పిలిచేది? మైండ్ ఏమన్నా దొప్పిందారా నీకు? చంపేస్తానేమనుకుంటున్నావు? పద్ధతి లేకుండా బిహేవ్ చేసుకుంటూ సైకిల్ అంటావు? పద్ధతి లేకుండా బిహేవ్ చేస్తుంది మీరు, నన్ను అంటారేంటి సార్? ఏంటో పద్ధతి లేకుండా బిహేవ్ చేసి ఎదవన్నారండి. ఎదవా? ఏం జరిగిందయ్యా? చూడండి మేడం, పేరు అడుగుతారు లోపల రమ్మంటాడు, ఊరు అడుగుతారు లోపల రమ్మంటాడు, లేత వయసు అంటే లోపల రమ్మంటాడు. ఏంటి మేడం ఇది? లోపల రమ్మంది? ఎవరు లోపల రమ్మంది? ఈయన హెడ్ ఈయన హ్యాండ్ ఓవర్ లో లేదు బాబు, అందుకని ఇలా ఇలా అంటడం ఆయనకు అలవాటు. అదేం అలవాటు మేడం? పాడ అలవాటు. మగాన్ని ఆయన సైకిల్ కి నేను హడలిపోయాను. ముందు హాస్పిటల్కి వెళ్తాం పదా. హాస్పిటల్ వాళ్ళ విధవాళ్ళని తీసుకెళ్ళి మేము ఎందుకు వెళ్తాం? ప్రాబ్లం వాళ్ళకు ఉంది, నాకు కాదు. నీకు తలనొప్పి వస్తే పక్కన టాబ్లెట్ వేసుకోమంటున్నావు. ఎక్కడ తగిలావు నాకు నువ్వు? ఎలా అటు? ఎక్కడికి వెళ్తున్నావు? చీరలు టైలర్ షాప్ లో ఇవ్వడానికి వెళ్తున్నా, రావడానికి గంట పట్టుద్ది, అర్థమైందా? సరే, ఎటన్నా వెళ్ళి చావగానే త్వరగా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? శైలజా, వసే శైలు. ఏమండి ఇంట్లో మీ ఆవిడ లేదా? లేదు, గంట తర్వాత వస్తాంది. ఇటు చాలా ప్రమాదం యదవలా ఉన్నాడే. ఏమండి వచ్చారు వెళ్ళిపోతున్నారు, ఏం మాట్లాడరా? ఏ స్పందించరా? ఏంటి నీతో స్పందించేది? నా ఫ్రెండ్ హస్బెండ్ కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే చూసేసేదాన్ని. రా రే, ఏమనుకున్నావు నన్ను? నిప్పును రా. అవును, నువ్వు నిప్పు కాదు, ఎవరన్నారు? నా చేతిలో అయిపోయావు నువ్వు. ఉండరా, ఇక్కడే ఉండరా నువ్వు. ఎందుకు వస్తారో ఎందుకు పోతారో ఏం అర్థం కాదు, అర్థం పర్థం లేకుండా. ఈ నిప్పుని ఆర్పేద్దాం చూసిన వీడే మేడం. ఈవిడకి నువ్వు సైగ చేస్తున్నావంట? ఆవిడకి నేను సైగ చేయడం ఏంటి మేడం?
ఎస్ఐ నన్ను చూడకుండా నాకే సేగ చేస్తావా? ఇంత ధైర్యం నీకు? అరే మీరు ఎస్ఐ అయితే నాకేంటి, డిఎస్పీ అయితే నాకేంటి మేడం? నన్నే లోపల రమ్మ సైగ చేస్తావరా? నా గురించి నీకు తెలియదురా? 20 మందిని ఈ చేత్తో ఎన్కౌంటర్ చేసి చంపాను తెలుసా? మీరు 20 మందిని చంపారో 30 మందిని ఎన్కౌంటర్ చేసి నాకు అవసరం మేడం? మీ బయోగ్రాఫర్ నేను అడిగానా? అమ్మో 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 అమ్మో, ఎంత బ్రతికించిపోయాడు వీడు. నిన్ను ఈ రోజు చంపేస్తాను. గంతించండి మేడం, బాగుంది ఇది. ఏం తెలియని వాడు పట్టుకుని హరాస్మెంట్ చేయడం ఏదండి మేడం? నీకేం తెలీదా? నా సర్వీస్ లో ఇంత సైకోగా ఎక్కడ చూడలేదురా? ఇప్పుడే స్టేషన్ కి తీసుకెళ్లి కొట్టిన చోట కొట్టకుండా కొట్టి మరీ చంపుతాను. స్టేషన్ కి పోతాను ముందు. స్టేషన్ ఎందుకు మేడం? అమ్మో అమ్మో, పదరా స్టేషన్ కి. మేడం ఎక్కడ తీసుకెళ్తున్నాడు మా ఆయన్ని? చూడవే, నేను నీ కోసమని వస్తే మీ ఆయన నాకు సైకి చేస్తున్నాడే. ఇలా అని చెప్పి మేడం తీసుకొస్తే మేడం కూడా సైకి చేస్తున్నాడే. అయ్యో మేడం మేడం మేడం, మా ఆయనకి మాటకు ముందు మాటకు వెనకాలని ఇలా 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 అనడం అలవాటు మేడం. అదేం పనికి మన అలవాటు? ముందు ఆ దరిద్రుని డాక్టర్ చూపించు. అలాగే మేడం. పదవే. మేడం సారీ మేడం, నా తరఫు నుంచి మీకేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి మేడం. అమ్మో అమ్మో, ముందు దరిద్రం డాక్టర్ చూపించేసి. అమ్మో అలాగే మేడం. మేడం మేడం హలో హలో. అదేంటే మేడం ఫోన్ రాకుండా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంది. నీ దెబ్బ కాబట్టి అలా తయారవుతుంది మరి. నేను రెడీ అయ్యి వస్తాను, డాక్టర్ దగ్గరికి రెడీగా ఉండు. ఏంటో ఇదొకటి. ఇదిగో అమ్మాయి. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానత్త, మీరెలా ఉన్నారు? బాగున్నా అల్లుడు. మామగారు ఆరోగ్యం ఎలా ఉంది? పాపం అలాగే ఉన్నాడు. అయ్యో అవునా? మామయ్య గారు ఎలాగున్నారు అని చెప్పి నన్ను లోపలికి రమ్మని సైకి చేస్తున్నాడు. ఇదేంటత్త, నేను ఇటు ఉంటే మీకు మీరు ఇటే మాట్లాడుకుంటున్నారు. ఇదిగో అమ్మాయి. అరే అమ్మ, నువ్వెప్పుడు వచ్చావమ్మా? నేను ఇంతకడే వచ్చి చచ్చాను కానీ మీ ఆయన అంటే నన్ను లోపలికి రమ్మని సైకి చేస్తున్నాడు. చేశాడా? ఇలా రా. అవునా? పెళ్లికి ముందు మాయరోగం లేదు కదే. కట్నం కింద బైక్ ఇచ్చి చచ్చారుగా. ఆ బైక్ వచ్చిన ఆనందంలో గులాబీ సినిమాలో జేడి చక్రవర్తిలా నడిపాడు. ఒక్క బోర్లా పడ్డాడు. మెడలో నరం దొబ్బింది. అర్జెంట్ గా నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నాడు, వాడికి చూపిద్దాం వీడిని. పిలిపించు. హలో డాక్టర్. ప్రాబ్లం ఏంటి? ఆయన మా అల్లుడు మాటకి ముందు ఒకసారి మాటకి తర్వాత ఒకసారి ఇలా సైకి చేస్తున్నాడు డాక్టర్. నథింగ్ టు వరీ, నేను చూస్తా. మీ పేరేంటి సార్? శరత్ కుమార్. నాకు అర్థమైపోయింది మొత్తం అంతా, నేను చూస్తాను. ఒకసారి లోపలికి వస్తారా? మీరు వస్తారా? అలా అనకండి సార్, పబ్లిక్ చూస్తున్నప్పుడు బాగోదు. లోపలికి రండి. వెల్, అంతా సెట్ అయిపోయిందండి. కాబట్టి ఇప్పుడు చూడండి, మీ పేరేంటి? శరత్ కుమార్. చూసారా, మెడ కాదు కదా, ఆయన కన్ను కూడా ఇటు అటు తిప్పలేడు. అల్లుడు అల్లుడు ఇప్పుడు ఓకే కదా? ఓకే అత్త. ఏదో కొత్త రోగం స్టార్ట్ అయినట్టుంది. మీ పేరు చెప్పండి. శరత్ కుమార్. మై గాడ్, ఏమైంది డాక్టర్? మెడ నరాన్ని సరి చేసే క్రమంలో మూతి నరం కట్ అయిపోయింది. ఆ మూతి నరం కూడా కలిపేవయ్యా. ఐఎమ్ వెరీ సారీ, నేను మెడ నరానికే స్పెషలిస్ట్. మూతి నరం నేను చూడలేదు, నా పరిధిలోకి రాదు. నువ్వేం డాక్టర్ రా? ఇలా ఇలా అంటే సమాజం ఊరుకుంటుంది కానీ అంటే సమాజం మూతి మీద కొడుతుంది. ఐఎమ్ వెరీ సారీ, కొట్టించుకోవడం తప్ప వేరే మార్గం ఏం లేదు. వస్తాను. వెరీ క్రిటికల్ కండిషన్. ఒక్క నిమిషం కూడా నీ ఇంట్లో ఉన్నావు, నేను వెళ్ళొస్తా. ఏంటో నువ్వు కూర్చోంటే ఇష్టం లేదా నీకు? ఇంటికి వెళ్దాపా. వీడికి మెడ నరం అతుక్కొని అన్ని నరాలు దుబ్బేసినట్టున్నాయి. చెప్పవే. వదలండి మా అమ్మని. ఏంటో వదులుతావే? రేపు ఊర్లో అడిగితే నేనేం చెప్పాలి? మీ అత్తను ఏం చూసుకో, ఏం చెప్పాలి? పదత్త ఇంటికి వెళ్దాం. ఎందుకు మూమెంట్ పడుతున్నావు? అలాంటే ఇష్టం లేదా? ఉదయం నుంచి ఇల్లు కోసం తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా. ఒక ఇల్లు కూడా దొరకటంలా. ఇక్కడ ఏదో టూలెట్ బోర్డు ఉన్నట్టుందే. ఏమండి, ఎవరు సార్ ఇంట్లో? ఎవరు కావాలి? టూలెట్ బోర్డు ఉంది సార్. అవును, నా ఇల్లే. అది ఇల్లు రెంట్కి కావాలి సార్. తప్పకుండా. ఫ్యామిలీ బ్యాచులరా? ఫ్యామిలీయా సార్? బ్యాచులర్ ఎవరా? ఇస్తాం. మరి ఫ్యామిలీ బ్యాచులర్ ఊరికే ఫార్మాలిటీ కోసం అలా అడుగుతాం లేదని. రెంట్ 10,000. ఓకే సార్, పర్లేదు సార్. అడ్వాన్స్ తీసుకునే ముందు ఒక మాట, సంవత్సరం వరకు నా ఇంట్లోనే ఉంటానని చిన్న అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావనుకో. ఓకే సార్. సత్యపండు సార్, ఆలోచించుకొని పెట్టు. నమ్మకం ఉంది సార్ వ్యక్తి మీద. నేను చూసుకో నేను చెప్తున్నా నీకు. ఏం చేస్తుంటావు? బ్యాంక్ లో చేస్తుంటాను సార్. క్యాషియరా? అవును సార్. డబ్బులు బాగానే లెక్క పెడతావు అనమాట. బాగా సార్, లక్షలు నా చేతుల మీద వెళ్తా ఉంటాయి సార్. ఓకే. అగ్రిమెంట్ మీ దగ్గరే ఉంచుకోండి. సార్, థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ ఇదిగోండి సార్, 2 నెలల అడ్వాన్స్.
థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నా పేరు శివకాశి. ఓహో, నా పేరు ఆకెల్లా. ఆకెల్లా గారు, ఇక నుంచి నా ఇంటిని మీకు అప్పగిస్తున్న, జాగ్రత్త చూసుకునే బాధ్యత మీది. అగ్రిమెంట్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏమే, ఇల్లు దొరికింది, అర్జెంట్ గా లగేజ్ తీసుకుని వచ్చాయి. ఇల్లు చాలా అందంగా ఉందండి. అందుకే కదా తీసుకున్నాను. పద పద, లోపల అన్ని సామాన్లు సర్దు. 2 నెలల తరువాత. అకేలా, ఏంటి శివకాశి గారు? మీరు నా ఇంటికి వచ్చి 2 నెలలు అయింది కదా? అవునండి. ఈ నెల నుంచి 2000 రెంట్ పెంచుదాం అనుకుంటున్నా. 2 నెలలకే 2000 పెంచడం ఏంటయ్యా? నేను 2 నెలలకే రెంట్ పెంచుతానని చెప్పి ఆల్రెడీ నేను అగ్రిమెంట్ లో రాశానే. ఎక్కడ రాసో చూపించు. ఇదిగో ఈ 2వ పేజీలో వెనకాల చిన్నగా ఎక్కడ కనబడడం లేదే? భూతద్దం పెట్టి చూడు. 2 నెలలకు ఒకసారి రెంట్ పెంచబడును. ఎప్పుడైంది అకేలా? ఇంత పెద్ద మ్యాటర్ ని అంత చిన్నగా ఎవడన్నా రాస్తాడా? నీకు పెద్ద మ్యాటర్ కావచ్చు అకేలా, నాకు చిన్న మ్యాటర్ అది. అలాగైతే ఒక్క క్షణం కూడా నీ ఇంట్లో ఉండను. ఇప్పుడే నీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. చేసే ఆ 2 లక్షలు ఏముంది, ఇచ్చేసి కాల్ చేసి నేను వద్దంటున్నా. నాకెలా 2 లక్షలేంటి? సంవత్సరం ఉండకుండా మధ్యలో ఇల్లు ఎవరైనా ఖాళీ చేశారనుకో 2 లక్షలు కట్టేసి వెళ్ళాలని నా మనమని 3వ పేజీలో రాశాను. చిన్నగా వెనకాల చూడు. నేను కావాలని చెడు. ఇదిగో భూతత్వం వెనకాల నిలువుగా రాశాను చూడు. చిన్నగా నిలువుగానా? మధ్యలో ఇల్లు ఖాళీ చేస్తే 2 లక్షలు ఇచ్చి వెళ్లాల్సిందిగా నా మనవి. రెండు లక్షల మ్యాటర్ ని భూతద్దం పెట్టి చూస్తేనే కానీ కనబడిన విధంగా రాసావంటే ఏమనాలరా? కక్కుర్తిగా సంపాదించింది ఏం చేసుకుంటావరా? ఈ మాట నువ్వు బిల్గేట్స్ని అడుగుతావు అకెల్లా. ఒక సామానుడు సంపాదిస్తుంటే ఒక సామానుడు ఎంకరేజ్ చేయకపోవడం బట్టే పైవాడు పైగానే ఎదుగుతున్నాడు, సామానుడుగానే మిగిలిపోతున్నాడు అకెల్లా. నువ్వు సంపాదిస్తే సపోర్ట్ చేయొచ్చురా, నువ్వు నిలువున దోచుకుంటున్నావురా. సర్లే అకెల్లా, ఈ తొక్కలు డిస్కషన్ ఎందుకు? 2,000 ఇచ్చి లోపలికి పోతావు, 2 లక్షలు ఇచ్చి బయటికి పోతావు, నువ్వు చూసుకో. ఈ టైంలో 2 లక్షలు నేను ఎక్కడి నుంచి తేగలను? 2000 ఇస్తానులే. మరి అయిపోయి నీ ఆచరణ దోచుకుంటే ఫీల్ అవుతావు అకెల్లా. ఏంటి ఇదంతా అడుగుతున్నా? పేరుకేమో పెద్ద చదువులు చదువుకున్నావు. ఆఫ్టర్ ఒక అగ్రిమెంట్ సరిగ్గా సంతకం పెట్టలేవా నువ్వు? మొత్తం చదివానే, భూతత్వంలో పెట్టి చూస్తేనే కానీ కనబడిన అక్షరాలు ఉంటాయని నాకేం తెలుసు? నీకేం తెలుసు? 3 పుట్ల మెక్కుతుందని తెలుసు. నువ్వు ఎలాగా ఉద్యోగం మానేమంటే మానేసావు కదా, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వే. గృహ రాజ్యాంగం ప్రకారం ఆడది బయటికెళ్ళి ఉద్యోగం చేయకూడదు అని నువ్వేగా చెప్పావు. పరిస్థితులను బట్టి ప్రభుత్వమే రాజ్యాంగ సవరణ చేసుకుంటుంది. సంవత్సరాన్ని మనం చేంజ్ చేసుకోలేమే. నేను చేసుకోను. వాడితో అగ్రిమెంట్ వాడికి ఆ ఇంటిమెంట్ అని నువ్వే చూసుకో, నాకు సంబంధమే లేదు. సార్ కరెంట్ బిల్లు 5,000 వచ్చిందేంటి? నాకేం తెలుసు సార్, ఎంత వాడుకుంటే అంత వస్తుంది. శివకాశి అకెల్లా కరెంట్ బిల్ 5,000 వచ్చిందేంటి? ఇదా నీ ఇంటికి నా ఇంటికి ఒకటే మీటర్ అకెల్లా, అందుకే వచ్చింది అకెల్లా. ఇదిగో నాది 2,500. తక్కిన సగం డబ్బులు కలిపేసి కరెంట్ బిల్ కట్టే. ఏంట్రా 2,500 సగం బిల్ నేను కట్టేది? నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు శివకాశి? నా ఇంట్లో ఉన్నది ఒక ఫ్యాను, ఒక టీవీ, ఒక లైట్. నీ ఇంట్లో ఉన్నది 2 ఏసీలు, 2 గేజర్లు, ఒక వాషింగ్ మెషిన్, 5 ఫ్యాన్లు. నేను సగం ఎందుకు కడతాను రా? అకెల్లా నీతో మొదటి నుంచి ఇదే ప్రాబ్లం అకెల్లా. నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు, సర్టిఫికెట్ కొనుక్కొని ఉద్యోగం చేస్తున్నావు, నాకేం అర్థం అవట్లేదు అకెల్లా. నేనేమన్నా ఊరికే కట్టమనడానికి నేమన్నా పిచ్చోన్నాకెల్లా? అగ్రిమెంట్ లో సగం కట్టుకోవాలని రాసి ఉంది కాబట్టి కట్టమంటున్నా. నీ అగ్రిమెంట్ మీద బొంద పెట్ట, అగ్రిమెంట్ మీద ఏమో చిన్న అక్షరాలు కనబడకుండా రాస్తావు. అవసరమైనప్పుడు పెట్టి చూపిస్తావు. వద్దకేలా ఈ తొక్కలో డిస్కషన్. నువ్వు నా ఇంట్లో ఉండలేవు కానీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఖాళీ చేయాలంటే 2 లక్షలు కట్టాలి కదా. అగ్రిమెంట్ బాగానే ఫాలో అవుతున్నావు కానీ ఎక్కడ మిస్టేక్ అవుతుందో నాకు అర్థం అవుతాకేలా. నీ దగ్గర పంపులో దిగడం వేరే, నా కర్మ, నా మిస్టేక్. ఆ డబ్బులు ఎలాగో సగం వేసి కడతాను. ఈ అండర్స్టాండింగ్ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా నా ఇంట్లో ఉంటావుకెళ్ళా నువ్వు. ఒక్క సంవత్సరానికే నువ్వు నాకు సంవత్సరం చేసి ఇచ్చేటట్టున్నావురా దరిద్రుడా. మేనేజర్ గారు చెప్పాకెళ్ళా. సార్ అర్జెంట్ గా నాకు లోన్ కావాలి సార్. ఇల్లు కట్టుకోవడానికా? కాదు సార్, రెంట్ కట్టుకోవడానికి.
కొంప తీసి శివకాశి ఇంట్లో రెంట్కి ఏమైనా దిగావేంటి? అవును సార్, మీకెలా తెలుసు సార్? ఫస్ట్ వాడింట్లో రెంట్కి దిగిందే నేను. నువ్వు ఉంటున్నావు చూడు పోషను, వాడు నా డబ్బుతోనే కట్టాడు అది. సర్లే, వాడి టార్చర్ కి బీపీ షుగర్లు తెచ్చుకో. మాకు సంవత్సరం పాటు నువ్వేం పీకేది లేదు కానీ నీకు లోన్ శాంక్షన్ చేస్తా, జాగ్రత్త ఆకెళ్ళా. అలాగే సార్, జాగ్రత్త. అమ్మో, ఈ మామూలు మనిషి కాదు, ఇంకా అగ్రిమెంట్ ఏం రాశారో చెక్ చేయాలి. పోతుంది ఇది. ఏం చూస్తున్నావు? ఏం లేదే, ఇంకేం రాశాడు అని చెప్పి చెక్ చేస్తున్నాను. నువ్వు ఎంత చూసినా పెద్ద పీకేదే ఉండదులే గానీ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, పోయి తీసుకురా. అలాగేనే. శివకాశి గారు, శివకాశి గారు, మీ ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేద్దాం అన్నారు కదా? అవును. అది ఎప్పుడు కడతారా అడుగుతా. కడతాం. వాళ్ళు దిగి 2 నెలలు అవుతుంది, 6 నెలలు అయింది అనుకో. ఆ ఫస్ట్ ఫ్లోర్ లేపేస్తా. నేను కబురు పెడతానులే మేస్త్రి, నేను కబురు పెడతాను. అకేలా ఏంటవి? సామాన్లు తెస్తున్నాను. మరి సామాన్లను నీ ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోతే ఎలా? సగం సరుకులు నాకు ఇవ్వాలని తెలియదా నీకు? సగం కావాలంటే అగ్రిమెంట్ లో చూడు. చూపించరా నువ్వు. ఇదిగా పోతుంది, పట్టుకో. ఇది దాంతో కనబడదు అది. ఎదుగో, అన్బిలీవబుల్. మైక్రోస్కోప్ తో చూడు దీన్ని. మైక్రోస్కోప్ తో చూడాలా? నిత్యావసర సరుకులు సగం సగం పంచుకొని వాడుకోవాలి. నేనేదైనా రూల్స్ ప్రకారమే పాటిస్తాను రాకేలా. నేను అసలు ఎందుకు ఇది తీసుకుంటాను చెప్పు. చెప్పు. ఒక ఆయిల్ ప్యాకెట్ నీకు, ఒక ఆయిల్ ప్యాకెట్ నాకు. నేను ఏదైనా పద్ధతి ప్రకారమే చేస్తాను నాకెళ్ళా. అకేలా సరుకులు తెచ్చు. దరిద్రుడా, సరుకులు కూడా సగం తీసుకెళ్తున్నావు అంటే నీ టార్చర్ నేను తట్టుకోలేను. ఆ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. కొద్దిగా ఆయిల్ పెట్టవే. ఆయిల్ పెట్టు బాబు. నాకు కూడా పెట్టంటాడు. అకేలా ఏంటి? మీ ఆవిడ కూడా నా తల మీద ఆయిల్ పెట్టమని చెప్పు. ఆవిడ నీకు ఆయిల్ పెట్టాలరా దరిద్రుడు? నేను ఊరికేమైనా పెట్టమంటా నాకెలా? ఆ అగ్రిమెంట్ లో ఉంది కాబట్టి పెట్టమంటున్నా. ఇది కూడా అగ్రిమెంట్ లో ఉంది. కావాలంటే ఇదిగో దీంట్లో చూసుకో మైక్రోస్కోప్ తో. అయ్యో రామా. అరే చూడండి, నా చేతులు ఇలాంటి కొట్టడాలు చంపడాలు నా అగ్రిమెంట్ లో లేవు. నా అగ్రిమెంట్ లో ఉన్నాయిరా. నేను ఊరికమ్మ ఎక్కినా పర్లేదురా, నిన్ను మాత్రం ఊరికే వదలనరా. చంపేయండి. ఏమండి? ఏమే? వెళ్ళి మార్కెట్ లో చింతపండు తీసుకురండి. నేను మార్కెట్ కి వెళ్ళటం లేదే, మటర్ చేయడానికి వెళ్తున్నాను. ఏడ్సావులే, ఓ పెద్ద చంపేట చూసాం గానీ వెళ్ళి చింతపండు తీసుకురా. వెళ్ళు.